హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కరీం. ఇవాళ టాపిక్ ఏంటంటే, మన యూట్యూబ్ షార్ట్స్ ఉంది కదా, షార్ట్స్లో గ్రీన్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ అదేంటంటే, అది ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అది ఎలాగైతే మానిటైజ్ అవుతుంది, ఎలాగైతే అవ్వదో అవన్నీ మీకు పక్కగా చెప్తాను. మీకు ఏంటంటే ఎలాగంటే, గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఆప్షన్లో అది మనిషి నిలబడిపోయి ఆ వీడియోలో పెట్టి ఉండడం వల్ల మన ఛానల్ మానిటైజ్ అవ్వదు. అది ఎలాగంటారా, అది మనం యూట్యూబ్లో మనం పెట్టుకుంటాం కదా, పెట్టాలి, రియాక్షన్ ఇవ్వాలి. దానికి ఆ వీడియోకి రియాక్షన్ ఇవ్వాలి. అర్థమైంది కదా మీకు? ఆ వీడియోకి రియాక్షన్ ఇస్తేనే దానికి మనకి మానిటైజ్ అవుతుందన్నమాట. మనకి యూట్యూబ్ అతను ఏమంటున్నారంటే, యూట్యూబ్ వాళ్ళు మనిషి ఏదో ఒకటి చెయ్యాలి, మన కంటెంటరు ఏదో చెయ్యాలి. ఉత్తుని నిలబడిపోయి మనం యూట్యూబ్ మానిటైజ్ కోసం మనం చేద్దామంటే అవ్వదు. ఏంటంటే మన కంటెంటర్ మనం కంపల్సరీ కానీ దానికి రియాక్షన్ ఇవ్వాలి. రియాక్షన్ ఇస్తేనే ఆ వీడియోకి మానిటైజ్ అవుతుంది. మనకి వెనకాల ఒక వీడియో ఉందండి, ఏదో ఫన్నీ వీడియో ఉంది. ఫన్నీ వీడియో ఇచ్చినప్పుడు మనం నవ్వాలా, కామెంట్ చేయాలి, మనం మాట్లాడాలి, ఏదో చెయ్యాలన్నమాట. అది ఏమీ చేయకుండా మామూలుగా ఇలా నిలబడిపోయి గ్రీన్ స్క్రీన్లో మనం పెట్టేసుకుంటే అది 30 సెకండ్స్ 15 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ అది పెట్టుకుంటాం కదా, అది మ్యాక్సిమం అది మానిటైజ్ అవ్వదు. ఆ తప్పు మాత్రం ఎవరో చేయకండి. మీరు గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటే రియాక్షన్ ఇవ్వండి, లేకపోతే వాయిస్ మాట్లాడండి. దాంట్లో వెనకాల ఆ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీరు మాట్లాడి చెప్పారనుకో, అందరికి అర్థమవుతుంది అనమాట. ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు మాట్లాడవచ్చు, లేకపోతే రియాక్షన్ అయినా ఇవ్వండి. రియాక్షన్ ఇవ్వకుండా మామూలుగా ప్లెయిన్గా ఉంటే కనుక అది మనకి ఆ ఛానల్ మానిటైజ్ చేయడనమాట. చెయ్యడు. అది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోండి. గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు మాత్రం రియాక్షన్ లేకపోతే వాయిస్ ఇస్తేనే మనకి మానిటైజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్, అర్థమైంది కదా మీకు? దీనికోసం మీరు అందరూ ఫాలో అవ్వాలండి ఇవన్నీ. ఓకేనా? నా ఛానల్ వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఖాళీగా అయితే మీకు యూట్యూబ్ టిప్స్ నా ఛానల్లో దొరుకుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.